హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. నేను మీ సీను. ఈరోజు కొండగట్టున ఉండే పొలాల్లోకి పుట్టగొడుగుల కోసం వెళ్తున్నాము. పుట్టగొడుగులు కంటికి కనిపించే శిలీంధ్రాలు. వేరే శిలీంధ్రాలు ఏవి కంటికి కనిపించవు, మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలము. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 69,000 రకాల పుట్టగొడుగులుంటే అందులో 250 జాతులు మాత్రమే మనుషులు తినదగినవి. మరో 250 రకాలు మనిషి ప్రాణాలు సైతం తీయగల విషపూరితమైనవి. అగారికస్ లేదా బటన్ మష్రూమ్ అనబడే రకం ఇండియాలో సాధారణంగా అందరూ తింటుంటారు. అమానిటా కేసరియా అనే పుట్టగొడుగు మనిషి ప్రాణాలు సైతం తీయగల విషపూరితమైనది. పుట్టగొడుగులో పైకి కనిపించే భాగాన్ని ఫ్రూటింగ్ పార్ట్ లేదా ఫలవంతమైన భాగం అంటారు. ఇవి భూమి లోపల మిసీలియం అనబడే సూక్ష్మకేశనాళికలతో కూడిన సమూహం నుండి పుట్టుకొస్తాయి. ఈ మిసీలియం సూక్ష్మకేశనాళికలు కంటికి కనబడనంత చిన్నగా ఉంటాయి. మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలము. ఇవి 1 గ్రాము మట్టిలో దాదాపు 100 మీటర్ల మిసీలియం నాళికలు ఉంటాయి. పుట్టగొడుగులు సిద్ధ బీజాలు లేదా స్పోర్స్ అనబడే కంటికి కనిపించని సూక్ష్మ రేణువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటిపై ఈగలు, దోమలు, ఇతర కీటకాలు వాలినప్పుడు వాటికి అంటుకొని ఈ సిద్ధ బీజాలు విస్తరణ చెందుతాయి. సూపర్ మార్కెట్లో దొరికే పుట్టగొడుగులతో పోల్చితే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అందుకని పల్లెటూర్లలో పొద్దున్నే లేచి జనాలంతా చేన్ల వెంబడి తిరుగుతూ ఉంటారు. 10 మంది తిరిగితే ఒకరికో ఇద్దరికో కంటపడతాయి. ఈరోజు మా పంట పండింది, దండిగా దొరికినాయి.